హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే వినాయకుడి తొండము అదంతా మేకింగ్ అయిపోయింది. సో వినాయకుడి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫేస్ కూడా వెల్డింగ్ అయిపోయింది. సో ఈరోజు మట్టి కళాకారులు వాళ్ళందరూ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు. సో అది కూడా ఈరోజు నైట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అది కూడా చూపిస్తాను, చలో. సో గైస్, ఈరోజు ఏంటంటే జగన్నాథ స్వామిది పూజ అనేది చేస్తారనమాట. పూజ అయిపోయిన తర్వాత మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. హలో అన్న. సో గైస్, ఇక్కడ చూడొచ్చు వినాయకుని లెఫ్ట్ షెడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వెల్డింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో విగ్రహాలు కూడా తయారైపోతున్నాయి. సో పైన కూడా వినాయకుని ధోతి అనేది వెల్డింగ్ చేస్తున్నారు, అది కూడా చూస్తా. సో నాగబాబా అన్న కూడా ఇక్కడనే ఉన్నాడు. సో పైన శిల్పిరాజ్ గారు కూడా పైన చూస్తున్నాడు మెజర్మెంట్ అనేది కూడా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం వర్క్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకో 3 డేస్లో మొత్తం వెల్డింగ్ వర్క్ అనేది అయిపోతుంది. ఆల్మోస్ట్ 3 to 5 డేస్ మధ్యలో మొత్తం వెల్డింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మట్టి కళాకారులు కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. సో గైస్ చూసుకోవచ్చు, మొన్న ఒడిశా నుంచి 10 మెంబర్స్ వచ్చారు కదా. సో ఇంకా 10 మెంబర్స్ అనేది యాడ్ అయినారు. సో వర్క్ అనేది కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. వరిగడ్డితో ఇంకా మట్టి అనేది ప్రిపేర్ చేసి చాలా ఫాస్ట్గా వర్క్ అనేది చేస్తున్నారు. చూడొచ్చు పైన అమ్మవారు కూడా తయారైంది. సో గడ్డితోటి ప్రిపేర్ చేసి పైన నిల్చోబెట్టి, సో దాని మీద నుంచి ఇంకో లేయర్ మట్టి లేయర్ ఉంది కదా. సో ఇక్కడ చూడొచ్చు ఆ మట్టి లేయర్ అనేది అమ్మవారికి అప్లై చేస్తారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే వినాయకుడి ధోతి వర్క్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఫిక్సింగ్ అయింది. సో అది కూడా వెల్డింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ మట్టి వర్క్ అనేది కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇంకా కొన్ని రోజులే ఉంది కదా. సో పైన చూసుకోవచ్చు అమ్మవారి రైట్ హ్యాండ్ వెల్డింగ్ అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు. సో అక్కడ చూసుకోవచ్చు. సో రైట్ హ్యాండ్ ఒకటి వెల్డింగ్ అనేది అవుతుంది. సో గైస్ చూసుకోవచ్చు, మన బడా వినాయకుని పక్కన జగన్నాథ స్వామి అనేది ఫిక్స్ చేశారు. సో పైన శిల్పి గారు కూడా చూస్తున్నారు ఇక్కడ డిజైన్ ఏంటో. అంతేనా? సో గాయస్ చూసారు కదా, అన్న కరెక్ట్ టైంకి వచ్చాను అంటున్నారు. సో నాకు కూడా తెలీదు జగన్నాథ స్వామిది పూజ అనేది చేస్తున్నారు. సో పాదాలకు కూడా పూజ చేస్తారంట, చూపిస్తా చూడండి. సో గైస్ చూసుకున్నట్టయితే పూజతో పాటు వెల్డింగ్ వర్క్ అనేది కూడా జరుగుతుంది. సో మనకి ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడిని దంతాలు అనేది తయారు చేస్తున్నారు. అక్కడ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ షేప్లోనే వర్క్ అనేది తయారు చేస్తున్నారు. సో అక్కడ చూసుకున్నట్టయితే దంతం షేప్ అనేది స్టార్టింగ్లో అలా ఉంటుంది. సో పైకి ఎక్కించేసి అది కూడా ఫిక్స్ చేసేస్తారు మ్యాక్సిమం. సో పైకి వెళ్ళిపోదాం చలో. సో గైస్ మనం వినాయకుని ఫేస్ దగ్గరకు వచ్చేసాము. అక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని తొండం కూడా నిన్న అయిపోయింది అనమాట. సో చూసుకోవచ్చు పైన కిరీటం వర్క్, చెవులు కూడా అంతా ఫిక్స్ చేసేసారు. సో వెల్డింగ్ వర్క్ అయిపోయింది. సైడ్ ఫేసెస్ కూడా అంతా వెల్డింగ్ అయిపోయింది. ఓహో. సో గైస్ మనం ఇక్కడ వినాయకుని టాప్ రూఫ్లో ఉన్నాము, టాప్ రూఫ్ దగ్గర ఉన్నాము. సో చూసుకున్నట్టయితే పాములు అనేది కూడా వెల్డింగ్ అవుతుంది ఇప్పుడు. సో హాయ్ అన్న. సో పాములది కొంచెం వెల్డింగ్ బ్యాలెన్స్ ఉంది. సో అది కూడా కంప్లీట్ అయిపోతుంది, అది కూడా చూస్తాను. సో అక్కడ చూసుకోవచ్చు వినాయకుడి తొండం అనమాట. సో వినాయకుడి తొండం ఒక్కటే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో మిగతా అంతా కట్టలన్నీ అడ్డం ఉన్నాయి కదా, సో కనిపించట్లేదు. సో గాయస్ చూసుకోవచ్చు వినాయకుడి పాములు అనమాట. సో 5 పడగల పాములు. సో మనం చూపిస్తాను చూడండి.
అక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని తల, సో కిరీటం ఉంటుంది కదా, సో కిరీటం భాగము 3 ఫేసెస్ ఉన్నాయి కదా, 3 ఫేసెస్లో కిరీటాలు అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు వినాయకుని ఫేస్ అనమాట అది. సో ఇక్కడ పాములు ఉన్నాయి కదా, సో పాముకి ఇక్కడ పైన అది వస్తుంది అనమాట. సో పాముల నాలుక అనేది వస్తుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు కొంచెం వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది పాముల దగ్గర. సో కింద ఏమేమవుతున్నాయో అంతా చూపిస్తాను. సో ఇక్కడ చూడవచ్చు గాయ్స్, పాములది కంఠం అనమాట, త్రోత్. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. మెయిన్ పోల్కి ఫిక్స్ చేసేసారు ఆల్రెడీ నిన్ననే. సో గాయ్స్ చూడొచ్చు వ్యూ చూడ ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ఈరోజు వర్షం కూడా అంత లేదు, వెదర్ కూడా చాలా బాగుంది. పాములది వెల్డింగ్ వర్క్ అనేది కూడా అయిపోయింది, బ్యాలెన్స్ ఉంది. సో వినాయకుని తల భాగం చూపిస్తా చూడండి. సో గాయ్స్ చూసుకున్నట్టయితే వినాయకుని ఫేస్ అనమాట. సో వెల్డింగ్ అనేది మొత్తం అయిపోయింది. సో దీని మీద నుంచి జాలీలు వేస్తారనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో.